ఇక్కడ కోడళ్లకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఎక్కడ అని అనుకుంటున్నారా? రండి తెలుసుకుందాం. తెలంగాణ నాగోబా జాతర అంటే దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడతాయి. అయితే ఇక్కడ గల ఆచారాలు పూర్వీకుల సంస్కృతిని మనకు గుర్తు చేస్తున్నాయి. అలాంటి ఓ ఆచారాన్ని నేటికి ఇక్కడ గిరిజనులు పాటిస్తారు. అదే బేటింగ్. బేటింగ్ అంటే ఏంటని అనుకుంటున్నారా? అసలు ఈ ఆచారం ఏంటని అనుకుంటున్నారా? ఏం చేస్తారో తెలుసుకుందాం రా. గోండుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని అంబరాన్ అంటే ఆదివాసీ సంబరం. ఇది దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పిలవడం తెలంగాణకు గర్వకారణమని చెప్పవచ్చు కూడా. అందుకే ఈ జాతరను తిలకించేందుకు ఎందరో భక్తులు తరలివస్తారు. ప్రధానంగా మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడం విశేషం. కేస్లాపూర్లో వెలిసిన గిరిజనుల ఇలవేల్పుగా పిలువబడే నాగోబా ఆలయంలో ప్రతి ఏటా ఈ జాతర జరుగుతుంది. పుష్య అమావాస్య నాడు ప్రారంభమైన నాగోబా జాతర 10 రోజులు సాగుతుంది. ఒక్కో రోజున ఒక్కొక్క ఘట్టం అత్యంత భక్తి శ్రద్ధలతో మోస్రం వంశీయులు నిర్వహిస్తారు. ఈ జాతరలో తరతరాల నుండి వస్తున్న ఎన్నో ఆచారాలను నేటికి కొనసాగించడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకోదగింది బేటింగ్ కార్యక్రమం. అసలు బేటింగ్ అంటే ఏమిటంటే తమ ఇంటికి వచ్చిన కొత్త కోడలను తమ ఇష్ట దైవాలకు పరిచయం చేయడం అన్నట్టు. ఈ పరిచయం కార్యక్రమం నిర్వహించకుండా కొత్త కోడలకు ఆలయ ప్రవేశం నిషిద్ధం ఇక్కడ. అంతేకాదు దైవ దర్శనం కూడా నిషిద్ధమే. ముందుగా కొత్త కోడలు ఉపవాసం ఆచరించడం ఆనవాయితీ ఈ జాతరలో. ఆ తర్వాత కొత్త కోడలను బేటింగ్ కార్యక్రమం ద్వారా జాతరలో తమ ఇలవేల్పులకు పెద్దలు పరిచయం చేస్తారు. అది కూడా అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తెల్లని వస్త్రాలను ధరించి కొత్త కోడలు నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పరిచయ కార్యక్రమం సాగుతుంది. అనంతరం కోడలు ఆలయ ప్రాంగణంలోని గోవడ వద్ద కొత్త కుండల్లో నైవేద్యం చేసి దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ బేటింగ్ పరిచయ కార్యక్రమం పూర్తి కాగానే కొత్త కోడలను దైవ దర్శనాలకు అనుమతిస్తారు. ఈసారి జాతరలో 80 మంది కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం సాగిందంట. ఇలా నాగోబా జాతరలో ఎన్నో విశేష ఘట్టాలు ఉన్నాయి. అందుకే దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా నాగోబా జాతర పిలువబడుతుంది. నేటికి నాటి సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్న మోస్రం వంశీయుల భక్తికి ప్రతీకగా నాగోబా జాతర నిలుస్తుంది.